49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హైదరాబాద్లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్లో నిర్మిస్తున్న బైరామలగూడ ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణం చేస్తుండగా ఒక్కసారిగా ఫ్లైఓవర్ ర్యాంప్ కుప్పకూలిపోయింది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. బైరామలగూడ వైపు నుంచి ఫ్లైఓవర్ పైకి వెహికల్స్ ఎక్కే ర్యాంప్ కూలిపోయింది. పిల్లర్ టు పిల్లర్ కు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో స్లాబ్ పై పనులు చేస్తున్న 10 మంది కార్మికులకు గాయాలవ్వగా వారిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని అధికారులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి ఇంజనీర్ల బృందం చేరుకోనుంది. ఫ్లైఓవర్ కుప్పకూలిపోవడానికి గల కారణాలను ఏంటని పరిశీలించనుంది. నేడు ఇంజనీర్ల బృందం సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. నాణ్యత లేకుండా నిర్మించడమే కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇంజనీరింగ్ నిపుణుల టీం తేల్చనుంది. ఈ ఘటనతో స్థానికులు అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారందరూ వలస కార్మికులని తెలుస్తోంది. ఇక వారు ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందిన వారిగా చెబుతున్నారు. మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ చేరుకొని పరిశీలించారు. ఫ్లైఓవర్ కుప్పకూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటు ఘటనా స్థలాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్ కుప్పకూలిపోయిన ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపిస్తామని, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. గాయపడిన వారికి హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందేలా మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.